మా వారు. నమస్కారం అండి. ముందు మీరందరూ నన్ను క్షమించాలి. దేనికండి? ఆడపిల్లంటికి అబ్బాయి తరపున వాళ్ళు వచ్చి పిల్లల్ని అడగటం ఆచారం. దానికి విరుద్ధంగా మిమ్మల్ని ఇక్కడ రప్పించినందుకు. అదేం లేదండి, మేము ఎప్పటి నుంచో బెంగాల్లోనే ఉండిపోయాం. తెలుగు నేల మీద అడుగుపెట్టి ఈ మట్టి వాసన పీల్చే అదృష్టం మీ వల్లే కలిగింది. లేదండి, మీరడిగిన ఒక్క ప్రశ్న మా విక్కీని మా ఇంటికి చేర్చింది. అందుకు మేమే మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఏంది పెద్దోడా చుట్టాలతో ఈడే నిలబడి మాట్లాడేదే. లోపల పదండి పదండి. రండి. మీ సెలక్షన్ నాకు చాలా నచ్చింది. ఆ ఫ్యామిలీని చూస్తే బాగా రిచ్ గా ఉన్నారు. కరెక్ట్ గా చెప్పావక్క. ఇంత రిచ్ ఫ్యామిలీ ఆఫ్టర్ ఆల్ సూపర్వైజర్ ని చేసుకోవడానికి ఎట్ట ఒప్పుకున్నారు? ఏం చూపించొచ్చాను బాబా వాళ్ళకి? వీడు సూపర్వైజరా? నువ్వేం చూపించావు బావా? ఇంతకే బంగ్లానే ఉందా? పెంకుటిల్లు కూడా లేదు. అమ్మమ్మమ్మ, నీకు పెంకుటిల్లు కూడా లేదా? అన్ని విల్లాలుంటే పెంకుటిల్లు కూడా లేదంటావా? మరి కారు? ఓల్డ్ అంబాసిడర్ కూడా లేదు. మరి ఏం పెట్టి పోషిస్తావు? నువ్వెలా పోషిస్తున్నావురా? ఇదిగో అన్నయ్య అడుగుతున్నాడుగా, చెప్పు. ఎక్కడో కొడుతుంది. ఎక్కడో కాదు, బోండంలో వాసన. కొట్టు. ఏదో తేడాగుందే. పితాజీ, పితాజీ, ఓ పితాజీ. అన్నయ్య నేను ఇప్పుడే వస్తా. పితాజీ, ఆ విక్కీ గాడు సూపర్వైజర్ అని ఏవేవో అబద్ధాలు చెప్తున్నాడు, విన్నావా? ఏంటి? ఆడేదేదో కుసుక్కుంటున్నాడు, విన్నావా? కాదు పితాజీ, వాడేదేదో మాట్లాడుతున్నాడు, నువ్వు విన్నావా? ఇప్పుడు చెప్పు. వీడింకా షూట్ మెషిన్ పెట్టుకోలేదా? ఎందుకురా అరుస్తావు? ఇవి మాత్రం బాగా వినపడి సస్తాయే. ఇది నీకు కాదు, ఎవరికి చెప్పాలో వాళ్ళకే చెప్పాలి. నువ్వెలా? శుక్లమామా, శుక్లమామా, ఎవరిని వదలను. అందరినీ చేర్చి ఎక్కడెక్కడా? ఐఎమ్ గోయింగ్ దే. రోజు మనం ఆ నిర్ణయం తీసుకోవడం మనకే మంచిది. నీ వాడి మోసాన్ని తేలుస్తా. ఏం మోసం? ఇందాక మీ అన్నయ్యతో అన్ని అబద్ధాలు చెప్పావా లేదా? ఒక్క అబద్ధం కూడా చెప్పలేదు. నువ్వు అబద్ధాలు చెప్పావని నేను నిరూపిస్తే అబద్ధానికి ఒక చెంపదెబ్బ తింటావా? నిజాన్ని నిరూపిస్తే 2 చెంపదెబ్బలు తింటా. అయితే అడుగు. నీకు అన్ని విల్లాలుంచుకొని మీ అన్నయ్యతో నీకు బెంగాల్లో ఒక్క పెంకుటిల్లు కూడా లేదని చెప్పావా లేదా? ఒరే బొకాడి, నాకు బెంగాల్లో విల్లాలున్నాయి గాని పెంకుటిల్లు లేదుగా. మరి నిజమేగా. మరి సెకండ్ క్వశ్చన్. నీకు బెంగాల్లో అన్ని కార్లు ఉంచుకొని అంబాసిడర్ కూడా లేదు అని చెప్పావా లేదా? ఒరే బెంగాలీ రసగుల్లా, నాకు బెంగాల్లో మెర్సిడీస్ బెంజ్ ఉంది గాని ఓల్డ్ అంబాసిడర్ లేదుగా. మరి లేదుగా. అసలు అబద్ధానికి 2 దెబ్బలాగా అనుకుంది, మరి 4 కొట్టారా? ఇటు తిరుగు. మనిషికి 2 అనుకున్నాం. భలే భలే పిచ్చి పప్పలరా మీరు. మనిషికి 2 అనుకున్నప్పుడు మీరున్నది 3, 3 2 ఎంత? 6. మరి 4 కొట్టారా? కరెక్ట్. నువ్వు చాలా జెన్యూన్ పర్సన్, నువ్వు నాకు నచ్చా. సరిపోయిందా? సరిపోలేదు, బట్ ఐ హావ్ లిటిల్ బిట్ కన్ఫ్యూజ్డ్. ఐ విల్ కమ్ లేటర్. ఇంకా కన్ఫ్యూజన్ పోలా. ఐ హావ్ సమ్ వర్క్. We don't have work. గుర్తు చేసి గూప పగల కొట్టించుకోవడం అంటే ఇదే సార్. మీరు మరీ సార్ అన్ని అబద్ధాలన్నీ మీరే చెప్పి అవన్నీ నా చేత నిజాలను ఒప్పించి ఏంటి సార్ మీ స్ట్రాటజీ? మన స్ట్రాటజీ ఏంటో ఒకసారి చెప్పండి రా. ఓకే బాస్. ఇప్పుడు ఆడు చెప్తాడు. ఓకే. మా బాస్కి 2 పాలసీలు తెలుసు. ఏంటి? ఒకటే, ఆయనతో సమానమైన స్టేచర్లు ఉన్నాడైతే 4 తన్ని స్టేచర్ మీద పడుకుని పెడతాడు. మరి రెండోది? నీలాంటి పొకోడిగాడు అనుకో, పిచ్చెక్కించి మెంటల్ హాస్పిటల్ బెడ్ మీద పడుకోబెడతాడు. పొకోడి నయాల. నిద్రపోతున్న ఉడతను లేపారా మీరు? తీసుకోండి ప్లీజ్. రాజారాం గారు, మీ గురించి మేము ఊహించిన దానికంటే గొప్పగా ఉన్నారు. మా భైరవికి మీకంటే మంచి కుటుంబాన్ని మేం కూడా తీసుకురాలేం. ఇక మేం బయలుదేరుతాం. బాలే ఓరు శుక్లాజీ, ఏంది ఇంత దూరం వచ్చిన తర్వాత అట్ట ఉట్టి చేతులతో వెళ్తే అట్ట తాంబూలాలు పుచ్చుకుని వెళ్ళండి, ఏమంటారు? మీలాంటి పెద్ద ఆయన చెప్పాక కాదనేదే ఉంది. అలాగే చేద్దాం. లేదేంటి అల్లుడు,
ఒక కొత్త సిటీకి వెళ్ళి కొత్త మనిషి గురించి కనుక్కోవాలంటే కొంచెం టైం పడుతుంది. ఎందుకు టెన్షన్ పడుతున్నావు? సార్ రవీంద్ర వచ్చాడు సార్. వచ్చాడా? ఏంటి రవీంద్ర అప్పుడే వచ్చావేంటి? సార్ కలకటాలో వాడి పేరు తెలియని వాడే లేడు సార్. పేరు చెప్పగానే వాడి అడ్రస్ తెలిసిపోయిందంటే వాడు ఎంత ఫేమస్ చూడండి. విక్కీ భయ్యా మేరా కాళీగఢ్ కా ఛత్రపతి శివాజీ హై. వాడుండే ఏరియా కాళీగట్టుకు వెళ్ళాను. అక్కడ వాడి బిజినెస్ పార్ట్నర్ గుప్తాను కలిశాను. నేను ఒక జర్నలిస్ట్ ని స్టోరీ రాస్తానని అబద్ధం చెప్పాను. అప్పుడు వాడు ఒక ఇన్సిడెంట్ చెప్పాడు సార్. నాకు అప్పుడు అర్థమైంది వాడు అక్కడ విక్కీ బాయ్ ఎందుకయ్యాడు. కాళీఘాటు మాది. ఎన్నో ఏళ్లుగా ఇక్కడే బతుకుతున్నాం. మేం ఖాళీ చెయ్యం. సేటు మీది 400 కోట్ల హోటల్ కావచ్చు, మాది 4 తరాల ఎమోషన్. కోర్టు స్టే ఇచ్చిన నువ్వు ఇలా చేయడం న్యాయం కాదు. మీరు కోర్టు ఆర్డర్ ని నమ్ముకుంటే నేను ముఖర్జీ సేట్ ని నమ్ముకున్నాను. ఈ ముఖర్జీ నమ్ముకున్న వాళ్ళ కోసం ఎంతమందిని చంపడానికైనా రెడీ. మరి మీరు నమ్ముకున్న ఆ విక్కీగాడు మిమ్మల్ని కాపాడడానికి వస్తాడా? ఇంకోసారి ఏరియాలో కనిపిస్తే మీ తలలో తీసి అమ్మూరి మెళ్ళ ఎలాడదీస్తా. నేను ఆకలితో ఉన్నప్పుడు కాళీఘాట్ నాకు అన్నం పెట్టింది. ఒంటరిగా ఉన్నప్పుడు ఆశ్రమం ఇచ్చింది. అలాంటి కాళీఘాట్ కష్టంలో ఉన్నప్పుడు ఆదుకోవటం కృతజ్ఞత కాదు, నా బాధ్యత. థ్యాంక్స్ బేటా. వీడి క్యారెక్టర్ ఏంట్రా ఎలా ఉంది? ఒక్క పూట అన్నం పెట్టినందుకే ఇంత చేశాడంటే వాళ్ళ అన్న హోటల్ ముయించి ఎంతో మందికి అన్నం లేకుండా చేశావు. నిన్నేం చేస్తాడో. ఏంటి రవీంద్ర, కలకటా ప్రయాణం బాగా జరిగిందా? బై ద వే, నా గురించి తెలుసుకోవటానికి కలకటా పంపించింది జీకేనే, కానీ నువ్వు ప్రాణాలతో హైదరాబాద్కి తిరిగి వచ్చేలా చేసింది మాత్రం నేనే. నా గురించి జీకేకి తెలియాలి కదా. జీకే, ప్రతివాడు గెలుపు కోసమే బ్రతుకుతాడు, కానీ 10 మందికి మంచి జరగాలన్న ఆశయం కోసం బ్రతికేవాడు చాలా అరుదుగా ఉంటాడు. మా అన్నయ్యలాగా. మా అన్నయ్య ఫేస్లో నవ్వు మిస్ అయితే నేను డిస్టర్బ్ అవుతా. అలా చిన్నప్పుడు మీ మామ పాపారో ఒకసారి డిస్టర్బ్ చేశాడు, ఇప్పుడు నువ్వు డిస్టర్బ్ చేస్తున్నావు. వద్దు జీకే, నన్ను కెలకద్దు. ఏంట్రా వార్నింగా? గెలికింది నేను కాదురా, మీరు. మళ్ళీ చెప్తున్నా, నీ కళ్ళ ముందే ఎప్పుడు నవ్వుతూ ఉండే నీ ఫ్యామిలీలో నుంచి ఆ నవ్వు తీసేస్తా. ఏం పీక్కుంటావు పీకో. నవ్వు, బాగా నవ్వు. నువ్వు ఎవడి చేత మా హోటల్లో విషం పెట్టించావో వాడు నా చేతికి చిక్కాడనుకో, అప్పుడుంటుందా ఈ స్మైల్? నువ్వు మూయించిన మా హోటల్స్ తెరుచుకుంటున్నప్పుడు, నువ్వు దాచిన నిజాలు బయటకు వస్తుంటే, నీ ఎంపైర్ రాత్రికి రాత్రి కుప్పకూలిపోతుంటే, అప్పుడుంటుందా ఈ స్మైల్? చూసావా, జరగబోయేది చెప్తుంటేనే నీ ఫేస్లో స్మైల్ మిస్ అయింది. అందుకే చెప్తున్నా, హ్యాపీగా నవ్వుతూ ఇప్పుడే ఫోటో తీయించుకొని ఫ్రేమ్ కట్టించి పెట్టుకో. ఎందుకంటే ఆ తర్వాత ఆ స్మైల్ రమ్మన్నా రాదు, రానివ్వను. కొంచెం స్ట్రాంగ్ అయింది కదా,
బానే ఉంటుంది, తాగు. రేయ్, నువ్వు పెట్టుకుంది మా అన్నయ్యతో.